ఎన్టీఆర్ ఇంకా మల్టీ స్టారర్ మూడ్లోనే ఉన్నాడా? ఒక ట్రిపుల్ ఆర్, ఒక వార్ 2 చేసిన తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా? ప్రస్తుతం తాను నటిస్తోన్న న్యూ మూవీని కూడా మల్టీ స్టారర్ మూవీగా మార్చాలి అనుకుంటున్నాడా? అయితే టైగర్ ఈసారి ఏ స్టార్తో తిరిగి వస్తున్నాడు? టాలీవుడ్ హీరోనా? బాలీవుడ్ స్టార్తో నటిస్తున్నాడా? లేదా కోలీవుడ్ మాలీవుడ్ నుంచి దిగుతున్నారా? రండి డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ తీసిన సినిమా ఇది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రాణ స్నేహితులుగా నటించారు. ఇప్పుడు టైగర్ నటించే న్యూ మూవీలోనూ ఇద్దరు హీరోలకు స్కోప్ ఉండే స్టోరీ రాశాడట ప్రశాంత్ నీల్. కొద్ది రోజులుగా ప్రశాంత్ నీల్ తో పాటు అఖిల్ పేరు బాగా వినిపిస్తూ వస్తోంది. అందరూ అనుకున్నారు ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరితో అఖిల్ కొత్త చిత్రం చేయబోతున్నాడని, త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అఖిల్ పేరు ఎన్టీఆర్ నీల్ మూవీ కోసమే అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అఖిల్ రోల్ ఏంటి అంటే, మొత్తం 2 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీలో నటిస్తున్నాడు. చాలా వరకు మూవీ కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తాడట. ప్రస్తుతం టైగర్ అఖిల్ కోంబో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ మూవీలో అఖిల్, ఇది ఇప్పుడు టాలీవుడ్ ను ఊపేస్తోన్న రూమర్. మరోవైపు టాలీవుడ్ లో ఇంకో రూమర్ కూడా తిరుగుతోంది. కాకపోతే అది వారణాసి మీద. మామూలుగా అయితే సినిమాకు ఒక లుక్ లోనే కనిపిస్తాడు మహేష్. కానీ వారణాసిలో అలా కాదట. ఏకంగా 5 పాత్రల్లో సర్ప్రైజ్ చేస్తాడట. చాలా వరకు సేమ్ లుక్ ను రిపీట్ చేస్తుంటాడు మహేష్. ఎప్పుడో ఒకసారి మాత్రం స్టోరీ డిమాండ్ చేస్తే లుక్స్ చేంజ్ చేస్తుంటాడు. కానీ రాజమౌళి మూవీ కోసం ఈ రూల్ ను పక్కన పెట్టాడు. ఆల్రెడీ రుద్ర అంటూ వారణాసి టీజర్ లో ఒక లుక్ ను రివీల్ చేసేశాడు రాజమౌళి. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాల్లో హీరో లుక్ ను రివీల్ చేయడు. ఈసారి ఇంటర్నేషనల్ మార్కెట్ ను రాజమౌళి టార్గెట్ చేశాడు. అందుకే కొత్తగా ట్రై చేశాడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మూవీలో ఆల్రెడీ మహేష్ రాముడిగా నటిస్తాడని చెప్పాడు రాజమౌళి. రుద్ర కాకుండా రాముడి గెటప్ మరో స్పెషల్ అట్రాక్షన్. ఇలాగే మరో 3 స్పెషల్ అట్రాక్షన్ రిలీజ్ కు దాచాడంట జక్కన్న. ఇదే రూమర్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. వారణాసిలో మహేష్ 5 గెటప్పులు. ఈ రూమర్ నిజమైతే అంతకంటేనా అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. సూపర్ స్టార్ నుంచి డబుల్ పోజ్ రాలేదు. అలాంటిది సేమ్ మూవీలో 5 డిఫరెంట్ గెటప్స్ అంటే వారణాసిపై ఎగ్జైట్మెంట్ మరింత పెరిగింది అంటున్నారు ఫ్యాన్స్. 2027లో ఈ చిత్రం విడుదల కానుంది. సాయి పల్లవి అయితే హిందీ సినిమాలు చేస్తోంది, లేదా పక్కనే ఉన్న కోలీవుడ్ కు వెళ్తోంది. హైదరాబాద్ లో మాత్రం కనిపించడం లేదు. టాలీవుడ్ కు రావడం లేదు. ఇది నిన్నటి వరకు లేడీ పవర్ స్టార్ పై ఉన్న కంప్లైంట్. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ ను పక్కన పెట్టేశారు ఫ్యాన్స్. అందుకు కారణం సాయి పల్లవి తెలుగులో న్యూ మూవీ కావడమే అని తెలుస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్లీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం ఆమె మూవీస్ వరుసగా లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవరు సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా, లేదా పల్లవే టాలీవుడ్ వైపు చూడటం లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్న సమయంలో నేను టాలీవుడ్ కు తిరిగొస్తున్నాను అనే హింట్ ఇచ్చింది సాయి పల్లవి. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నిజానికి కింగ్డమ్ సీక్వెల్ తీయాలి. కానీ మొదటి భాగం మెప్పించకపోవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చాడు. కింగ్డమ్ సీక్వెల్ ను పక్కన పెట్టి సాయి పల్లవి ప్రధాన పాత్రలో విమెన్ సెంట్రిక్ మూవీని తీయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మించబోతున్నారట. క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్లి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ఇప్పుడు మళ్లీ ఏడాది గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 12 ఒకప్పుడు కోలీవుడ్ కు మాత్రమే పండుగ. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఈ డేట్ ని సెలబ్రేట్ చేసింది. అందుకు రీజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ 75 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్. అంతేకాదు 50 ఇయర్స్ ఇండస్ట్రీ సంబరాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈసారి బాబా పుట్టినరోజు వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. 75 ఏళ్ల వయస్సు. మామూలుగా అయితే ఇది సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఏజ్. మరో నటుడైతే ఈ పాటికి తండ్రి పాత్రలకు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ రజనీకాంత్ వేరు, అతని స్టార్డమ్ వేరు. పెద్దనే కదా అనుకుంటే మీరు పొరపడినట్లే అంటున్నాడు సూపర్ స్టార్. ఎవరితో క్లాష్ కు దిగినా, సినిమాలో ఎంత మంది నటులున్నా కేవలం తన స్టార్డమ్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను
ఎప్పటికప్పుడు తిరగరాస్తున్నాడు రజనీకాంత్. 1975లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం అపూర్వ రాగంగల్తో వెండి తెరకు పరిచయమయ్యారు రజనీకాంత్. ఈ సినిమా 1975లో ఆగస్టు 15న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది కూలీ రిలీజ్ తో సూపర్ స్టార్ నట జీవితం 50 ఏళ్ల మైలురాయిని దాటింది. ఇదో సంబరమైతే డిసెంబర్ 12న రజనీకాంత్ 75వ పుట్టినరోజు కావటంతో 2 పండగలు ఒకేసారి వచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్, ఆయన కొలీగ్స్, అభిమానించే యాక్టర్స్. 50వ సినీ ప్రస్థానంలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం అద్భుతం. ప్రస్తుతం రజనీకాంత్ రెట్టించిన ఉత్సాహంతో తమిళనాట కొత్త చిత్రాలు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే జైలర్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు కమల్ హాసన్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు. ఇంకోవైపు ఈ మధ్యే నరసింహ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు సూపర్ స్టార్. స్టార్ హీరోలు కంబ్యాక్ ఇస్తే ఏ ఇండస్ట్రీలో అయినా సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి దురందర్తో 2 స్టార్స్ హిందీ ఇండస్ట్రీకి కంబ్యాక్ ఇచ్చారు. దీంతో బీ టౌన్ బాగా జోష్ కనిపిస్తోంది. మరోవైపు బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా ఇద్దరిలో బెస్ట్ కంబ్యాక్ ఎవరిది అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. దురంధర్ లో తనదైన విలనితో ఇంప్రెస్ చేసిన అక్షయ్ ఖన్నా నటనను యానిమల్ మూవీలో బాబీ డియోల్ నటనతో కంపేర్ చేసి కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఇద్దరి ఎవరి కంబ్యాక్ బెస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. నిజానికి బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా ఇద్దరు కూడా ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోలుగా వెలిగిన వారే. కానీ హీరోగా ఎక్కువ కాలం నిలవలేకపోయారు. దీంతో బ్రేక్ తీసుకుని ఇప్పుడు స్టార్ హీరోలకు విలన్స్ గా మారుతున్నారు. యానిమల్ లో బాబీ డియోల్ విలని సర్ప్రైజ్ గా నిలిస్తే, ధురంధర్ లో అక్షయ్ ఖన్నా విలని అంతకంటే స్ట్రాంగ్ గా కనిపించింది. ప్రస్తుతం ధురంధర్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్ల వైపు దూసుకుపోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.